అభ్యాసి తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. విఠల్ సాయి భక్తులకు శుభోదయం. కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమ సంక్రాంతి వరుసలో వచ్చే చివరి రోజు కనుమ పండుగ అంటారు. దీన్ని పశువుల పండుగ అని కూడా వ్యవహరిస్తారు. సంవత్సరం అంతా రైతులకు ఉపయోగపడే ఎద్దులు, ఆవులు, గేదెలు, పశుపక్షులు కూడా రైతులకు స్నేహితులు లాంటి వాళ్ళు. అందుకే ఈ మూగజీవాలన్నిటినీ ఆరాధించటం, వాటిని శుభ్రపరచటం, వాటికి ఆహారం వేయటం, వీటన్నిటికీ ప్రత్యేకించి చేసేటువంటి పండుగ ఈ కనుమ పండుగ. ఇది కేవలం పశుపక్షులకు కేటాయించినటువంటి పర్వదినం. ఈ రోజున పశువులను శుభ్రంగా కడిగి, వాటికి స్నానం చేయించి, వాటికి అలంకారం చేసి, వాటిని పూజించి, ఆరాధించి, వాటి యొక్క ప్రయోజనాన్ని, అవి చేస్తున్నటువంటి సేవను గుర్తు చేసుకొని చేసేటువంటి పండుగ ఈ కనుమ పండుగ. పూర్వం ఈ కనుమ పండుగ రోజున ప్రజలు అడవికి వెళ్ళి మాను, మద్ది, నేరేడు, మారేడు, మోదుగు మొదలైనటువంటి ఔషధ మొక్కలను, చెక్కలను తీసుకువచ్చి వాటిని మెత్తగా దంచి పశువులకు తినిపిస్తారు. దీన్ని ఉప్పు చెక్క అంటారు. ఈ ద్రవ్యాలన్నింటినీ కలిపి చేసినటువంటి ఈ ఉప్పు చెక్కను పశువులకు తినిపించడం ద్వారా సర్వరోగ నివారణగా పనిచేస్తుంది అని పూర్వీకుల యొక్క నమ్మకం. ఈ రోజుల్లో ఈ నవనాగరికత అభివృద్ధి చెందినటువంటి ఈ రోజుల్లో ఈ ఉప్పు చెక్క గురించి కానీ, ఈ కనుమ పండుగ ప్రాధాన్యత గురించి కానీ ఎవరికీ తెలియదు. తెలుసుకోవాలనే ఆతృత కూడా ఎవరికీ లేదు. అందుకే నా ప్రయత్నంగా నేను ఈ ప్రయోజనాన్ని మీకు తెలియజేయడం కోసం విఠల్ సాయి దర్శనంతో పాటు మీకు ఈ సందేశాన్ని కూడా అందిస్తున్నాను. ఈ ఉప్పు చెక్కను తినడం ద్వారా పశువులు అన్ని రకాల రోగాల నుండి రక్షింపబడి మనకు అన్ని రకాలుగా కూడా ప్రయోజనకరంగా మారుతున్నాయి. వాటన్నిటినీ ధ్యానించండి, విఠల్ సాయిని స్మరించండి. విఠల్ సాయి దర్శనం సర్వ పాపహరం, సర్వ పుణ్యప్రదం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః.